బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు ఈ నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా, ఇదంతా చిన్న చిన్న ట్రైబ్స్, చిన్న చిన్న కింగ్డమ్స్ కింద ఉండేదన్నమాట. నాగా ట్రైబ్స్ అని, నాగాల్యాండ్కి సంబంధించిన ట్రైబ్స్, చిన్న చిన్న వాళ్ళకి సెపరేట్ ట్రైబ్స్ కింద ఉండేది. బ్రిటిషర్స్ ఇండియా వచ్చిన తర్వాత ఆ ట్రైబ్స్ అన్నిటినీ కాన్కర్ చేసుకుని, అంటే వాటిపైన అధికారం చెలాయించి వాళ్ళని ఆక్యుపై చేసుకుని బ్రిటిష్ ఇండియాని ఫామ్ చేశారు. దానివల్ల మనం ఆ బ్రిటిష్ ఇండియాని ఇండియాలో కన్వర్ట్ చేసాం మనకి ఇండిపెండెన్స్ వచ్చాక, బ్రిటిషర్స్ ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత. సో బ్రిటిషర్స్ వల్ల ఎంత అన్యాయం జరిగిందో అంతే లాభం కూడా జరిగింది. లేకపోతే ఈ పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది జపాన్ ఆక్యుపై చేసుకుని ఉండేది. అప్పుడు జపాన్ ఈ బర్మా సైడ్ నుంచి బ్రిటిష్ ఇండియాని అటాక్ చేసింది, ఈ పార్ట్ని కాన్కర్ చేసుకుందామని. అప్పుడు బ్రిటిష్ ఇండియా ఆర్మీ ఎవరంటే యూకే సిటిజన్స్ ఉన్నారు, అందులో ఇండియన్స్ ఉన్నారు, వేరే కాలనీస్, బ్రిటిష్ ఆక్యుపై చేసుకున్న కాలనీస్ ఉన్నారు కదా, ఆ కాలనీస్ సోల్జర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు 1944లో ఒక వార్ జరిగింది ఇక్కడ బ్రిటిష్ ఇండియాకిను జపనీస్కి. ఆ వార్లో చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకి మెమోరియల్గా చూసారా, కోహిమా క్యాపిటల్లోనే వార్ మెమోరియల్ అని ఒకటి నిర్మించింది. అంటే ఇది గుర్తుగా కట్టుకున్న ఒక మెమోరియల్, వార్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గుర్తుగా కట్టుకున్న మెమోరియల్ అనమాట. నిన్న చైన్ లూజ్ అయితే ఈరోజు బ్రేక్ ప్యాడ్ పోయింది. బ్రేక్ ప్యాడ్ వేయించగానే మళ్ళీ వర్షం. ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఇదిగోండి వర్షం. ఈ నాగాల్యాండ్ ఇండియాలో ఉన్నప్పటికీ ఇక్కడ ఇండియన్స్ రావాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒకటి తీసుకోవాలి. అంటే చెప్పాలంటే ఒక వీసా టైప్ అనమాట. మిజోరాం, నాగాల్యాండ్, ఇంకో 2 స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. ఈ 4 స్టేట్స్కి రావాలి అంటే మనం ఇండియన్స్ అయినప్పటికీ మనం కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకునే రావాలి. ముందే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, లేదంటే ఇక్కడ కొన్ని ఆఫీసెస్ ఉంటాయి బోర్డర్స్ దగ్గర, అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకుని ఆ పర్మిట్ తీసుకునే ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఇక్కడ కల్చర్ అండ్ వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి వీళ్ళ కల్చర్ని కానీ వీళ్ళ బిజినెసెస్ని కానీ అవన్నిటిని తీసుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్స్ ఈ పాలసీ అనేది పెట్టుకున్నది, ఎప్పటి నుంచో నడుస్తుంది. సో మనమైతే ఇక్కడ ఉండాలి అంటే ఇండియన్స్ అయినప్పటికీ మనం ఇక్కడ వీసా తీసుకోవాలి. దాన్నే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. అది 30 డేస్కి ఇస్తారు. 200 పే చేస్తే నాగాల్యాండ్కి, 100కి మణిపూర్. నేనైతే ఆ 2 అప్లై చేశాను ప్రజెంట్. వర్షం అయితే అస్సలు ఆగట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా వర్షం పడుతూనే ఉంది. అండ్ మాకు బైక్ ఏరో ట్రబుల్ వస్తూనే ఉన్నాయి. ఈ 2 మాత్రం అస్సలు ఆగట్లేదు. సరే, ఇప్పుడైతే మనం లంచ్ చేద్దాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, వెళ్ళి లంచ్ చేద్దాం. చూసారా, ఇది ట్రాఫిక్ అయితే బాగుంది. ఇది క్యాపిటల్ అనమాట, కోహిమా, నాగాల్యాండ్ క్యాపిటల్. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఈ రెస్టారెంట్ చూస్తుంటే వీళ్ళు ఇక్కడ భూటాన్ దగ్గరే, ఆ పక్కనే ఏమో బర్మా దగ్గరే. కొంచెం రెస్టారెంట్ భూటాన్ స్టైల్లా కనిపిస్తుంది. అక్కడ డైలీ లామా ఉంటారు కదా, ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి గోడకి. సో అందుకని నూడిల్స్ చాలా పాపులర్ అయి ఉంటాయని ఇదిగో నూడిల్స్ చెప్పా. ఇది చౌ అంటారంట నూడిల్స్ని. సూప్ లాగా వస్తుంది, సూప్లో దాన్ని చౌ అంటారు. ఇదిగో ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఉంది. హాయ్, హౌ యూ సే హాయ్ ఇన్ యువర్ లాంగ్వేజ్? नागमीज हाय. नागमीज में कैसे बोलते हैं हाय? हाय, हेलो, हेलो, जस्ट हेलो. हेलो. देयर इज नो वर्ड इन नागमीज. नागमीज हमको इंग्लिश नहीं जानता है ना. हिंदी में नागमीज हिंदी में नमस्कार बोलते हैं ना. नागमीज में कैसे कैसे बोलते हैं? नमस्ते. सेम. నమస్తే. నమస్తే. ఇట్లా నాకు
ఇవన్నీ కామన్, యాపిల్, క్యాలీఫ్లేవర్ ఇవన్నీ కామన్గా దొరుకుతాయి. కానీ అక్కడ నాకు ఒకటి డిఫరెంట్గా ఉంది, అదేంటో అడిగి తెలుసుకుందాం. एक क्या था వైట్ బాల్ చూసారా? ఇది కూర చేసుకుని తింటారంట. క్యా బోల్తే? బంబు. బ్యాంబూ అంటే ఇది మన బ్యాంబూ ఉంటుంది కదా, అది బ్యాంబూ బస్ అంట. చూసారా బ్యాంబూ కర్రలు ఉంటాయి కదా, అది దాంతో వీళ్ళు ఇక్కడ కూర చేసుకుంటారంట. ఇంకా చేపలు కూడా, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు ఇవన్నీ తింటారండి వీళ్ళు. ఇక్కడ చూడండి బతుకున్నాయి. How do you eat this? For curry? How much? 500. Each 500. 500. 3, 5. All right. 500. All right. Thank you. అక్కడ కప్పులు ఉంటాయి చూసారా, తింటారంట, కర్రీ చేసుకుంటారంట. 3 కప్పులు 500 అంట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఏవో పచ్చని పురుగులు ఉన్నాయి, అందులో నుంచి నల్లగా ఉన్నవి తీసి పక్కన పడేసి పచ్చగా ఉన్నవి తింటారనుకుంటా. నైన్టీన్ 1944లో ఒక వార్ జరిగింది ఇక్కడ, బ్రిటిష్ ఇండియాకిను జపనీస్కి. ఆ వార్లో చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకి మెమోరియల్గా చూసారా, కోహిమా క్యాపిటల్లోనే వార్ మెమోరియల్ అని ఒకటి నిర్మించింది. అంటే ఇది గుర్తుగా కట్టుకున్న ఒక మెమోరియల్. వార్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గుర్తుగా కట్టుకున్న మెమోరియల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది మెమోరియల్స్. ఇక్కడ వాళ్ళ పేరు, ఎప్పుడు చనిపోయారు, ఏజ్ కూడా రాశారనమాట. ఇతను 31 ఏజ్లో చనిపోయారు. అండ్ ఇక్కడ ఇంకో సెమిటరీని కనుక చూస్తే మనం, ఇక్కడ అన్నీ అంతే, అన్నిటి మీద ఇక్కడ ఏజ్ 37, 25 ఏజ్లో చనిపోయిన సోల్జర్ సమాధి అనమాట. ఇది 34, 24, 25. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సమాధి ఎవరిదో కూడా తెలీదు. అంటే అనాథ సమాధి అనమాట, అనాది మనిషి. ఆ వార్లో చనిపోయిన వ్యక్తిని గుర్తు కూడా పట్టలేక ఎవరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి సోల్జర్ ఆఫ్ ద వార్ 1939, 1945 మధ్యలో జరిగిన వార్ పీరియడ్, అన్నోన్ అంటూ గాడ్, అంటే ఇతను ఎవరో దేవుడికే తెలియాలి అని చెప్పి వదిలేశారు. ఇదిగోండి చూసారా, ఇవన్నీ అవే, ఇవన్నీ ఎవరో కూడా తెలీదు, చనిపోయిన వాళ్ళ సమాధులు అనమాట. అండ్ అలా ఇక్కడ దగ్గరగా 1500 సమాధులు ఉన్నాయి. అందులో 1100 యూకే వాళ్ళే, ఒక 300 ఇండియన్స్ ఉన్నారు. అండ్ మిగిలిన సిటిజన్స్ అనమాట. చూసారా ఇక్కడ మొత్తం ఈ పైన అటు మధ్యలో ఒక క్రాస్ ఉంది. 2013లో నేషనల్ బ్రిటిష్ మ్యూజియం వాళ్ళు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్రిటిష్ వార్ కింద ఈ వార్ని గుర్తు చేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక సమాధి ఉంది, దానిపైన ఏం రాస్తుందంటే జే ఎర్లీ 23 సంవత్సరాల ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న అమ్మ రాసింది, సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్, గుడ్ నైట్ టిల్ వి మీట్ అగైన్, ఫాదర్ అండ్ మదర్, స్కాటిష్ బోర్డర్స్. ఒక స్కాటిష్ అయినా, అంటే స్కాటిష్ కూడా బ్రిటిష్ ఆర్మీలో ఒక భాగం. అతను 23 సంవత్సరాలు అప్పుడు చనిపోయారు ఈ వార్లో, బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తూ. అతనికి వాళ్ళ అమ్మా నాన్న రాసి సమాధి మీద రాసిన పదాలన్నమాట. అది చూసారా, బ్రిటిష్ అప్పుడు ఇండియాని
ఇప్పుడున్న ఇండియాని చేయడానికి చాలా కింగ్డమ్స్తో వార్స్ జరిగినాయి అండ్ చాలామంది చనిపోయారు. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళ ఇండియాకి ఎంత అన్యాయం జరిగిందో అంతే లాభం కూడా జరిగింది చెప్పుకోవాలంటే. కాకపోతే మనం ఎక్కువ నెగిటివిటీ మీద ఫోకస్ చేస్తాం, దానివల్ల ఎప్పుడు మనకి బ్రిటిష్ అన్యాయం చేసింది అనుకుంటున్నాము. కొన్ని విధాలుగా కొంచెం లాభమే జరిగింది కొన్ని విషయాల్లో. అయితే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీ కూడా బాగా స్ప్రెడ్ చేశారు. దానివల్ల ఇక్కడ 80 to 90% క్రిస్టియన్సే ఉంటారు. మైనారిటీ హిందూస్ అనమాట అండ్ అదర్ రిలీజియన్స్. అండ్ ఈ నాగాల్యాండ్లో మోస్ట్లీ నాగా ట్రైబ్సే ఉంటారు. చెప్పాను కదా, రకరకాల ట్రైబ్స్ ఉంటారు. అందులో ఈ నాగాల్యాండ్లో మెజారిటీ మాత్రం నాగా ట్రైబ్స్ అనమాట. వీళ్ళు నాగాల్యాండ్, మణిపూర్, సమ్ పార్ట్స్ ఆఫ్ అస్సాం, అలాగే పక్కనే బర్మా అని చెప్పాను కదా, మైనమార్, ఇప్పుడు మైనమార్ అని పిలుస్తున్నారు ఆ కంట్రీని. మైనమార్లో బోర్డర్ ఏరియాలో కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ మీరు చూసుంటే మణిపూర్ అండ్ నాగాల్యాండ్లో చాలా గొడవలు జరిగినాయి ట్రైబ్స్. అండ్ వీళ్ళు ఎందుకు ఇండియన్ ఆర్మీకి ఆపోజిట్ అంటే, కొంతమంది ట్రైబ్స్, మెజారిటీ ఆఫ్ ద ట్రైబ్స్ ఏమని ఫీల్ అవుతారంటే, వాళ్ళ రూట్స్ అనేవి కొంచెం బర్మా, మైనమార్ బోర్డర్ నుంచి వచ్చినాయి. సో అక్కడ కలుద్దాము అని చెప్పి కొన్ని ఆ ట్రైబ్స్తో కలిసి ఉండాలి అని చెప్పి కొన్ని ట్రైబ్స్ నమ్ముతాయి. సో అండ్ కొంచెం ఆర్మీ అంటే కాంప్లికేటెడ్ ఇష్యూస్ జరుగుతాయి బోర్డర్స్ దగ్గర. సో దానివల్ల ఇక్కడ కొంచెం టెర్రరిజం యాక్టివిటీస్ కూడా జరిగినాయి అన్నమాట నాగాల్యాండ్, మణిపూర్ ఈ స్టేట్స్లో. సో దానివల్ల మీరు 2024లో న్యూస్ చూస్తుంటే చాలా గొడవలు జరిగినాయి అని చెప్పి మీరు వినే ఉంటారు. అండ్ మణిపూర్ దీనికన్నా ఎక్కువ అక్కడ జరిగినాయి, అక్కడ ఎక్కువ టెర్రరిజం జరిగే యాక్టివిటీస్ ఎక్కువ జరిగినాయి అక్కడ కూడా వెళ్తున్నాము నెక్స్ట్. ఇక్కడ నుంచి ఈరోజే 140 kilometers ఉంది, అగైన్ రోడ్ ట్రిప్, బైక్ మీద వెళ్తున్నాము. చూద్దాము అక్కడ నిజంగానే అంత సీరియస్గా ఉంటుందా లేదా అనేది చూద్దాము. ఇక్కడైతే నాగాల్యాండ్లో అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలా మనుషుల హాస్పిటాలిటీ గురించి చెప్పాలి అంటే, నేను చెప్పాను కదా, హాస్టల్ ఓనర్ మిడ్ నైట్ మాకు లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6-7కి చెక్ ఇన్ అయ్యాము. అయితే మేము బుక్ చేసుకున్న కాస్ట్ వచ్చి యాక్చువల్గా పే చేయాల్సింది 1800 పే చేయాలి మేము. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మేము లేట్గా వచ్చామని చెప్పి 1000 రూపాయలే తీసుకుంది, 800 తీసుకోలేదు. సో ఇలా ఎక్కడ నేను హోటల్ బుక్ చేసుకున్న ప్రైస్, ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రైస్లో నుంచి తగ్గించి ఇవ్వడం ఫస్ట్ టైం. అంత మంచి వాళ్ళు ఇక్కడ. అండ్ రోడ్ ట్రిప్ స్టార్ట్ అయింది నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా నుంచి మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్కి. చెప్పాను కదా, ఇది 140 kilometers ఉంది. ఇప్పుడే సిటీ అవుట్కట్స్లోకి వచ్చాము. మధ్యలో ఈ టర్నింగ్స్ దగ్గర పైకి బండి ఎక్కట్లేదు.